For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, గణపతికి తెల్ల జిల్లేడుతో పూజ చేస్తారు. ఎందుకు తెల్ల జిల్లేడుతో పూజ చేస్తారు? గణపతి దేవుడికి తెల్ల జిల్లేడుకి సంబంధం ఏంటి? తెల్ల జిల్లేడు పూలతో గణపతిని మనం మెడలో వేసి పూజ చేసుకోవడము, జిల్లెడు ఆకులతో పూజించటము. తెల్ల జిల్లేడు అనేటువంటిది ఏమిటి అంటే, మామూలుగా అసలు తెల్ల జిల్లేడు ఉండేటువంటి ప్రదేశము కూడా ఎలా ఉంటుంది అంటే, తెల్ల జిల్లేడు దగ్గరికి ఎటువంటి దుష్టశక్తులు కానీ, భూత ప్రేత పిశాచాలు కానీ అటువైపు దానికి దరిదాపులలో ఉండవు అనేటువంటిది ఒకటి ఉన్నది శాస్త్రం. అంతేకాకుండా శ్వేత అర్కము అంటాం. అర్కము అంటే జిల్లేడు, అర్కం అంటే సూర్యుడు, శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు చెట్టు అని దాని యొక్క ఇది. సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తేజస్సు తెల్ల జిల్లేడుకు ఉంటుంది. మనం అది గ్రహించాలి. ఒక చోట తెల్ల జిల్లేడు చెట్టు ఒక 12 సంవత్సరాల పాటు అలాగే ఉంది అంటే, ఆ 12 సంవత్సరాల తర్వాత ఆ తెల్ల జిల్లేడును గనక జాగ్రత్తగా పైకి తీసాము అంటే గణపతి రూపము తాల్చి ఉంటుంది వేర్లలో. నేనేం చెప్పాను, దేవతలు కూడా ముందు గణపతిని ఆరాధించారు అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ సూర్యభగవానుడికి పరిపూర్ణమైనటువంటి సూర్యభగవానుడి యొక్క తేజస్సు కలిగినటువంటి ఈ శ్వేతార్కము అనేటువంటి తెల్ల జిల్లెడుది చాలా యోగవంతమైంది. తెల్ల జిల్లెడు అనేటువంటిది. అందుకనే మనము రథసప్తమి అది వచ్చినప్పుడు జిల్లెడు ఆకులు పెట్టుకొని మనము ఒక మంత్రము చెప్పుకొని స్నానము చెయ్యాలి అనేది కూడా చెప్తాం. మనం భుజం మీద, తల మీద, ఇటువంటి ఈ పక్క భుజం మీద 3 చోట్ల పెట్టుకొని చెయ్యాలి అని. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు మరి సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలాడు. రాముడంతటి వాడికి సూర్యుడు కులదైవము. అటువంటి సూర్య ఆరాధనతో సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటిది తెల్ల జిల్లేడు. అందుకు ఆ తెల్ల జిల్లేడు 12 సంవత్సరాల పాటు గనక అలాగే ఉంచి జాగ్రత్తగా మనం ఎట్లా అంటే అలా తీయకుండా జాగ్రత్తగా తీస్తే లోపల గణపతి ఆకారము కలిగి ఉంటుంది అని స్వయంభూ అదంతటదే ఆ ఏర్లన్నీ కూడా గణపతి రూపము దాలుస్తాయి అని ఉన్నది. అలా వచ్చినవి కూడా చాలా చోట్ల మనకు చూస్తున్నాం. లేదు అంటే అర్క గణపతి అనేటువంటిది మనము దాంట్లో చేసుకొని ఇంట్లో పెట్టుకోవటం అనేటువంటిది కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయమే. అది నిజమైనటువంటి అర్క గణపతి ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇది అర్క గణపతి అని చెప్పి ఏవేవో తయారు చేస్తే మనం చెప్పలేం. అలా ఆ జిల్లేడుకోను గణపతికి ఉన్నటువంటి విధానము చేత మనము ఈ జిల్లెడాకులతో గణపతిని ఆరాధించడము, జిల్లెడు పూలతో గణపతికి మెడలో వేసి ఆయనకు అలంకరించి పూజ చేసుకోవటము మేలు జరుగుతుంది అనేటువంటి దాని వలన చేస్తూ ఉంటాం తల్లి. గురువుగారు, గణపతిని సింహద్వారంపై ఉంచితే మంచిదంటారు. అది నిజమేనా గురువుగారు? గణపతిని సింహద్వారం పైన అంటే ఇదేదో కళ్ళ దృష్టి గణపతి అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి ఇదితో ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే తల్లి, ప్రతి వాళ్లకు కూడా నరదృష్టి అనేటువంటిది సర్వసాధారణము లోకంలో. అబ్బా వీళ్ళ ఇల్లు చాలా బాగుంది, వీళ్ళ ముఖద్వారం చాలా బాగుంది, ముందు నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని శాస్త్రం. అంటే ప్రతివాడు మనము సహృదయతతో సవ్యమైనటువంటి దృష్టితో చూస్తాడు అని ఉండదు. మనకు ఏమీ సంబంధం లేకపోయినా, మనం వాళ్ళకి ఎటువంటి అపకారము చెయ్యకపోయినా, మన ఇల్లు మనము కట్టుకున్నా, అబ్బా వీడు చాలా బాగా కట్టాడు,
ఇది చాలా బాగుంది అని అనుకుంటే, అబ్బా అన్నాడు అంటే ఆ కళ్ళ దృష్టి పడింది అంటే వాళ్ళకేమో కొంచెం ఇబ్బందులు. అందుకనే ప్రతి ఇంటి ముందు కూడా బూడిద గుమ్మడికాయ, ఒక ఏదో రాక్షసికి సంబంధించినటువంటిది ఒకటి అలా దిష్టి బొమ్మలాగా ఒక ఇది పెట్టుకోవటము, వాటి మీద ముందు దృష్టి పడుతుంది. దృష్టి నరుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడాలి అనేటువంటి విధానం ఒకటి ఇలా చేస్తూ ఉంటారు. అయితే మరి ప్రధానమైనటువంటి ద్వారం ఇంటి మీద ఇది పెట్టుకోవడము అంటే దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఇంటికి మన ముఖద్వారానికి ఎదురుగా ఒకవేళ ఏదైనా వీధిపోటు అనేటువంటిది ఉంటే, ఒక రకంగా వీధిపోటు ఉంది అని గణపతిని ఏదో అడ్డంకులు తొలగిస్తాడు అనేటువంటి మార్గంతో పెట్టుకోవడం ఒకటి. సింహద్వారం మీద పెట్టుకున్నారు అంటే ఏదో ఈ నరదృష్టి కోసం పెట్టారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఇంటికి ముందు మామూలుగా ఈ వీధి పోట్లు అవి ఉండేటువంటి దానికి గణపతిని పెడితే ఏదో అయిపోతుంది అని అనడానికి ఉండదు. దానికి చాలా చేయాల్సినటువంటి విధానాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు గణపతిని తెచ్చి పెడతారు. అక్కడ పూజ అర్హత లేనటువంటిది పెడతారు. పూజ అర్హత కలిగినటువంటి విగ్రహాన్ని పెట్టి నలుగురు వచ్చి పూజ చేసుకొని పోతున్నారు అంటే అది ఆరాధించేటువంటి దానికి ఎప్పుడైతే వస్తుందో అది రోడ్డుకి ఎదురుగా ఉండవచ్చును. ఆరాధన లేకుండా మన ఇంటికి మాత్రమే పెట్టుకొని ఊరికే షోపుటప్పుగా పెట్టి దాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటే పెట్టినాము కదా అని అక్కడ ఉన్నట్టా లేనట్టా గణపతి? దేనికి పెట్టినట్టు? అలా ఆరాధించకపోతే కూడా ఫలితం లేదు. ఆ వీధి శూలను ఉండేటువంటి ఇదే కాకుండా గణపతి బొమ్మను పెట్టి ఆరాధించకుండా పోవడం వలన ఇంకా కొన్ని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు అవుతుంటారు. అలా చేయకూడదు. చాలామంది తెలియక అలా చేస్తుంటారు. ఇప్పుడు సింహద్వారము పైన మరి కళ్ళ దృష్టి గణపతిని పెట్టుకోవడము అంటే నిజానికి గణపతి కంటే కూడా ఆంజనేయ స్వామిని పెట్టుకుంటే చాలా వరకు మేలు. ఎందుకంటే ఆయన వాయుపుత్రుడు కాబట్టి ఆయన లోపల బంధించేటువంటి అవకాశము లేదు. ఎందుకు? యుద్ధరథంలో కూడా జెండాపై కపిరాజు అనేటువంటిది పైన ఆయన జెండా మీద ఇలా కదులుతూ ఆయన ఉన్నాడు, నాకేమిలే జయము కలుగుతుంది అనేటువంటి భావనతో పెట్టుకున్నటువంటిదే తప్ప వేరే కాదు. అందుకని ఆంజనేయ స్వామిని పెట్టుకుంటే చాలా వరకు మేలు జరుగుతుంది తప్ప గణపతిని పెట్టుకున్న దానివల్ల కళ్ళదృష్టి గణపతి అని ఏదో అవి పెట్టుకుంటే అంతా మేలు జరుగుతుంది అనేటువంటివి కొంచెం తక్కువ. ఎక్కువ ప్రభావం మేలు జరగాలి అంటే ఇంటి పైన ఆంజనేయ స్వామిది ఎప్పుడైతే ఉంటుందో చాలా వరకు మేలు చేస్తుంది తల్లి. ఈ సవరింపు అందరూ సరిదిద్దుకొని జాగ్రత్త పడతారు అని ఇటువంటి విధానముతో తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.